నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలోని ఒక కుదుపు అని అనుకోవచ్చు, అట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ పివిఎన్ మాధవ్ ఆయన మాట్లాడడం జరిగింది రీసెంట్ గా. సో ఇన్ని రోజులు కూడా ఆయన ఎక్కడ కూడా కామెంట్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఆయన వచ్చి ఒకేసారి అనౌన్స్మెంట్ చేశారు. సో ఏమనుకోవచ్చు సార్ ఈ కామెంట్ కి మనం? అంటే ఏదైనా ఒక వైసీపీకి సంబంధించి ఏదైనా ఒక ఇది జరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. నిన్న మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అందులో ప్రధానంగా ఏంటంటే త్వరలోనే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చెప్పాడు. దాంతోపాటు లిక్కరు శాండ్ ఇవే కాదు, అనేక కుంభకోణాలు ఉన్నాయి, వైసీపీ చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయన్నమాట కూడా చెప్పాడు. ఇప్పుడు దీంతో ఒక రకంగా ఊహాగానాలు మొదలైనవి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశాడంటే త్వరలోనే జగన్ కి మూడబోతుంది, జగన్ బిగుస్తుంది అనేది వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇటీవల కారణంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాం. ఒకటి, విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే కోటరీ మాటలు చెప్పితే బుక్ అయిపోయేది వాళ్ళే, కోటరీ వాళ్ళు తప్పించుకుంటారు, మీరే బుక్ అవుతారు అన్నట్టుగా. అంటే జగన్ ని నువ్వు కోటరీ మాటలు నమ్మి కోటరీ చెప్పినట్టు వింటే నువ్వే ఇరుక్కుంటావు, వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశాడు. రెండవది, మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. సో మిథున్ రెడ్డి మామూలుగా అయితే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. దాని తర్వాత ఆయన మన దేశం తరఫున డెలిగేట్ గా అమెరికాలో యుఎన్సిఆర్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళది జరిగినప్పుడు సమావేశానికి కూడా ఆయన వెళ్ళాడు. దానంతా కూడా వైసీపీ గర్వంగా చెప్పుకునింది. మిథున్ రెడ్డి చూడు వెళ్ళాడని. తెలుగుదేశం శ్రేణులు కూడా కొంత బాధపడ్డాయి. అంటే మనమేమో ఇక్కడ అతన్ని క్రిమినల్ అని చెప్పి అరెస్ట్ చేస్తే బీజేపీ ప్రభుత్వం అతన్ని పంపించిందని. కానీ ఇప్పుడు సడన్ గా ఆయనకి ఈడీ నోటీసులు ఇవ్వడం, ఆయన అకౌంట్లలో అక్రమ ధనం ఉంది, అది ఎట్లా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈడీ అంటే ఎప్పుడు ఎంటర్ అవుతుంది? మనీ లాండరింగ్ ఉంటే ఈడీ ఎంటర్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది బేసిక్ గా పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంటుంది. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో మనీ లాండరింగ్ అంటే ఏంటి? డర్టీ మనీని వైట్ మనీగా చేసుకునే ప్రాసెస్ ని మనీ లాండరింగ్ అంటారు. సో అంటే అన్అకౌంటబుల్ మనీ, ఆ మనీ పెద్ద ఎత్తున వచ్చినట్టుగా తెలిసినప్పుడు ఈడీ నోటీసులు ఇస్తుంది. అలాగే మామూలుగా ఈడీ ఏంటంటే అన్ని రకాల వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఈడీ. ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కొన్ని ఖాతాల్లోకి ఏదో ఎక్స్ట్రా మనీ వచ్చినట్టు కనబడుతుంది అన్నప్పుడు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సోర్స్ ఏంటి, దీనికి ఐటీ కట్టారా లేదా, ఇవన్నీ ఈడీ అడగచ్చు. సో ముఖ్యంగా విదేశాల నుంచో లేకపోతే కొన్ని సస్పిషియస్ కంపెనీల నుంచో వచ్చినప్పుడు అడుగుతారు. ఎందుకంటే మిథున్ రెడ్డి కూడా బిజినెస్ మ్యాన్, ఆయనకు అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి. ఆ రకంగా కూడా ఆయనకు వచ్చి ఉండొచ్చు. రేపు ఎక్స్ప్లెనేషన్తో సాటిస్ఫై అయితే ఇబ్బంది లేదు, లేదా అడుగుతుంటారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యేది ఏంటంటే జగన్కి ఇప్పటి వరకు మోడీ ప్రొటెక్షన్ కనబడుతుంది. ఎంత లేదన్నా జగన్ ని మోడీ కాపాడుతున్నట్టే కనబడుతుంది. ఎందుకు కాపాడుతున్నాడు, మోడీకి ఏంటి లాభము అనుకున్నప్పుడు మోడీ వైపు నుంచి మోడీ ఆశించే రాజకీయ ఎవరైనా రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే చేస్తారు. పర్సనల్ గా జగన్ పట్ల ప్రేమ, చంద్రబాబు పట్ల వ్యతిరేకత లేకపోతే వైస్ వెర్సానో ఉండే అవకాశం లేదు. గతంలో ఇదే మోడీ జగన్ ద్వారా చంద్రబాబును అరెస్ట్ చేయించాడు అనేది అందరికి తెలుసు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగనే కాదు, జగన్ వెనుక మోడీ ఉన్నాడు. మోడీకి ఇష్టం లేకపోతే జగన్ అరెస్ట్ చేసేంత ధైర్యం చేయడు అనేది అందరికి తెలుసు. అయినప్పటికీ కూడా చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం మోడీతో మళ్ళీ కలిశాడు. సో ఇవన్నీ కూడా రాజకీయ అవసరాలే నిర్ణయిస్తుంటాయి ఏ సంబంధాన్నైనా. అంటే ఎవరితో మంచిగా ఉన్నా ఎవరితో చెడ్డగా ఉన్నా రాజకీయ అవసరాలే పునాదిగా ఉంటాయి. సో జగన్ ని ఎందుకు ఉన్నాడంటే బేసిక్గా ఏంటంటే, ఒకటి, జగన్ అనేవాడు లేకపోతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తన మాట వినకపోవచ్చు. రేపు తనను ధిక్కరించి అటు కూటమిలోకి వెళ్ళొచ్చు, లేదు బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. అంటే దాని ఏమంటే ఆర్మ్ ట్విస్టింగ్ స్ట్రాటజీ అంటారు. ప్రెజర్ చేయొచ్చు, నాకు ఇవి కావాలి, నా రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు పర్సనల్గా ఇవి కావాలని మోడీని ప్రెజర్ చేసే అవకాశం బలపడితే. అందుకని మరీ బలపడకుండా ఉండాలంటే ఒక చెక్ మేట్ ఉండాలి.
సో చెక్ మేట్ ఉండాలంటే జగన్ ఉనికిలో ఉండాలి. జగన్ ఉనికిలో లేదంటే ఆడ ఇంకేం చెక్ మేట్ లేదు కదా. అప్పుడు బీజేపీ పెద్ద ఉనికిలో లేదు ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు ఇద్దరు గట్టి బలపడతారు. బలపడినప్పుడు మోడీ మాట వినకపోవచ్చు. అందుకని ఒక జగన్ అనే ఒక భూతమనండి దేవనండి ఎవడో ఒకటి జగన్ అనేవాడు ఉండాలి అక్కడ. ఉంటే మోడీకి అనుకూలంగా చంద్రబాబు కూడా కంట్రోల్లో ఉంటాడు. చంద్రబాబు అయినా రేపు లోకేష్ అయినా తాను కంట్రోల్లో ఉంటారు అనేది మోడీ స్ట్రాటజీ చెప్తున్నారు. రెండోది జగన్ ఎప్పుడు మోడీకి యాంటీగా ఇప్పటి వరకు లేడు. అధికారంలో ఉన్నా లేకపోయినా మోడీకి దాసోహం అనేది జగన్ చేస్తున్నాడు. రెండోది జగన్ కూడా కంట్రోల్లో ఉండాలంటే జగన్ మీద కేసులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జగన్ కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే అక్రమాస్తుల కేసులు సంబంధించి దాదాపు 20 ఛార్జ్ షీట్లు వేశారు ఈడీ అండ్ సిబిఐ. అది ముందుకెళ్ళలేదు వెనక్కి. ఇది ఒక విచిత్రమైన కేసు. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం చరిత్రలోనే ఫస్ట్ టైం కావచ్చు ఒక కరప్ట్ కేసులో. అంటే అతని మీద శిక్షణ పడాలి లేదా అతను అక్విట్ అన్న వదిలేదు. ప్రజలకి ఏదో ఒక భరోసా. అసలు ట్రయలే స్టార్ట్ కాకుండా సుప్రీంకోర్టు అనేక సార్లు ఏం చెప్పింది, హత్య కేసులన్నా తాచారం జరగతేమో గానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసుల్లో తాచారం జరగడానికి వీల్లేదు, ఆలస్యం జరగడానికి వీల్లేదు. ఎందుకంటే హత్యలన్నా ఎమోషనల్ గా ఇంపల్సివ్ గా చేస్తారు. ప్లానింగ్, ప్రతి హత్యలో ప్లానింగ్ ఉండదు. ఒక్కోసారి ఎమోషనల్ గా ఆన్ ద స్పాట్ కోపంలో కొట్టడమో ఇంకోటి చేసి చనిపోవచ్చు. కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎమోషన్ లో చేసేది కాదు, ఆన్ ద స్పాట్ చేసేది కాదు, ముందుగా బాగా ప్లాన్ చేసుకొని పకడ్బందీగా చేసేది. సో కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయాల్లో ఎటువంటి లేట్ జరగకూడదు, స్పీడ్ గా ఉండాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. అయినా కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే కేసులు అనేవి బీజేపీకి ఒక టూలు లేదా ఒక వెపన్ లాంటిది తప్ప బీజేపీ ఏమి అవినీతికి వ్యతిరేకమైన పార్టీ కాదు. బీజేపీకి కూడా అవినీతి ఉండాలి, అవినీతి చేసినోడు తన కంట్రోల్లో ఉండాలి. అవినీతి చేయకపోతే ఎందుకు కంట్రోల్లో ఉంటారు వీళ్ళు? కాబట్టి అవినీతి చేయడమే బీజేపీకి కూడా అవసరం. బీజేపీకి అన్నిటికంటే మతము లేకపోతే హిందుత్వ ఐడియాలజీ వీటన్నిటికంటే బీజేపీకి ఇంపార్టెన్స్ పవరే. పవర్ కోసం వాళ్ళు ఏమైనా వాడుకుంటారు. వాళ్ళేనే కాదు అన్ని పార్టీలు. కాంగ్రెస్ ఏమన్నా ఉత్తమరాల, కాంగ్రెస్ కూడా పవర్ కావాలంటే అన్ని వాడుకుంటారు. ఇవాళ మోడల్ వచ్చి రాజకీయ మోడల్ పవరే అందరికీ అల్టిమేట్. పవరే గోల్ అన్నప్పుడు ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి మార్గం ఏదైనా ఉంటాయి. గాంధీ మోడల్ ఏంటి? మార్గము, లక్ష్యము బాగుండాలి, మార్గం బాగుండాలి అనేది గాంధీ ఇది. కమ్యూనిస్టులు ఏంటి? లక్ష్యం బాగుండాలి, మార్గం ఎటైనా పర్లేదు, లక్ష్యాన్ని విప్లవం రావడానికి ఏమన్నా చేయొచ్చు అనేది కమ్యూనిస్టులు. ఇప్పుడున్న మోడల్ ఏంటి? గోలు బాగుండాల్సిన అవసరం లేదు, మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు. లక్ష్యము ఇది రెండు కూడా మనకు అనుకూలంగా ఉంటే చాలు. అది మంచివా చెడ్డం అనేది అనవసరం. ప్రజలకు అది మేలు చేస్తుందా కీడు చేస్తుంది అనేది మనకు అనవసరం. మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది ఇంపార్టెంట్ అనేది ఇవాళ ఉన్న పొలిటికల్ మోడల్. ఈ మోడల్లో చూసుకున్నప్పుడు బీజేపీకి రాను దేశంలో రాష్ట్ర ఎన్నికల్లో అయితే స్ట్రెంగ్త్ పెరుగుతోంది బీజేపీకి. మనం బీహార్ లో కూడా చూసాము, ఓడిపోతారు అనుకుంటే పెరిగింది. ఆల్రెడీ అంతకుముందు మహారాష్ట్రలో, గోవాలో అయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఈ రెండిట్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ రెండిట్లో బీజేపీ వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే అక్కడ కొంత ఛాన్స్ ఉంది, తమిళనాడులో ఛాన్స్ లేదు. అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ నీళ్ళు తమిళనాడు. కానీ వెస్ట్ బెంగాల్లో కొంత ఉంది కాబట్టి అక్కడ గట్టిగా పోరాడుతుంది. అక్కడ మమతా కూడా అంతే గట్టిగా పోరాడుతుంది. వాళ్ళిద్దరు టగ్ ఆఫ్ వార్ అక్కడ జరుగుతుంది. ఏదేమైనా గతంతో పోలిస్తే మొన్న 2024 ఎన్నికల్లో బీజేపీకి అదేదంటారు కదా, ప్రమాదం తప్పి కన్ను లొట్టబోయిందని, ప్రాణం మిగిలింది కానీ కన్ను లొట్టబోయిందని ఒక గుడ్డ అయింది. అందువల్ల ఇప్పుడు కుంటి అయిందని చెప్పొచ్చు. ఆ కుంటికి 2 కర్రలు అవసరం. ఆ 2 కర్రలు, ఒకరేమో నితీష్, చంద్రబాబు. ఇప్పుడు రేపొద్దున కూడా వాళ్ళకి కావాలనుకుంటే చంద్రబాబు అవసరం ఉంది, జగన్ అవసరం లేదు. అంటే రేపొద్దున ఏమన్నా చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి జగనే గెలవబోతున్నాడు అంటే మళ్ళీ అటు షిఫ్ట్ అవుతారు. కానీ ఇప్పటికైతే వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు వైపు ఉన్నారు. లోకేష్ ని పదే కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి లోకేష్ కి, చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీ. అందువల్ల చంద్రబాబుకి ఏం కావాలి? జగన్ వీక్ కావాలి. జగన్ వీక్ కావాలంటే మోడీకి వీక్ కాకూడదు. సో ఇది ఒక ఘర్షణ ఉంది. చంద్రబాబు గోల్ కి మోడీ గోల్ కి మధ్య ఒక ఇది ఉంది. కానీ ఈ గోల్లో
చంద్రబాబు గట్టిగా పట్టుబడ్డాడు అనుకో, జగన్ వీక్ చేయకపోతే నేను గట్టిగా నిలబడలేనని కొంతైనా వీక్ చేయాలి జగన్. ఆ వీక్ చేసే ప్రాసెస్ లో భాగంగా జగన్ ఏమన్నా టైటన్ చేయబోతున్నారా, అందుకే మాధవ్ ఇలా మాట్లాడుతున్నాడా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అంటే ఏమన్నా జరిగితే ఎలక్షన్లు ముందు జరిగితే జగన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, సింపతి వచ్చే అవకాశం చంద్రబాబుకి ఎలాగ వచ్చిందో. అందుకని ఇప్పుడే ముందుగానే జగన్ని చేయగలిగితే, అది కూడా ఏంది, జగన్ మెథడ్లో చంద్రబాబు గాని మోడీ గాని చేయరు. జగన్ మెథడ్ ఏంటి, ఒక పనికిమాలిన కేసు చంద్రబాబు మీద పెట్టి పనికిమాలిన పద్ధతిలో అరెస్ట్ చేయించి 53 రోజులు పెట్టాడు, దానివల్ల సింపతి వచ్చింది. అట్లాగా ఉండి జగన్ కి ఆల్రెడీ ఉన్న కేసులు కోర్టు ద్వారా శిక్ష వేయించగలిగారు అనుకో, అప్పుడు సింపతి రాదు. ఎందుకంటే కోర్టు ద్వారా అయింది, పైగా వీళ్ళు వేయలేదు, వీళ్ళు అన్యాయంగా వీళ్ళు పంపి అరెస్ట్ చేయలేదు, కోర్టే శిక్ష వేసింది, దానికి ఎవడేం చేస్తాడు అన్న పద్ధతిలో కానీ జరిగితే కన్విక్షన్ పడితే 2 లాభాలు. ఒకటి, జగన్కి సింపతి రాదు. 2 పైన శిక్ష పడింది అనుకో జగన్ కి, జగన్ రాజకీయాల్లో కూడా పోటీ చేసే అర్హత కోల్పోతాడు. అందువల్ల ఈ మాధవ్ వ్యాఖ్యలు ఏమన్నా అటువైపు డ్రైవ్ చేస్తున్నాయా, మాధవ్ వ్యాఖ్యలు కానీ, విజయసాయి రెడ్డి ట్వీట్ కానీ, ఇటు మిథున్ రెడ్డికి వచ్చిన ఈడీ నోటీసులు కానీ, ఈ 3 పరిణామాలు గమనిస్తే జగన్ కి ఏదో బిగుసుకుంటూ ఉంది, ఒక అదృశ్య దారం ఉచ్చు బిగుస్తా ఉంది అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ.